మైనేని హరిబాబు, దొండపాడు గ్రామం నాది. ఇంతకుముందు ల్యాండ్ పులింగ్లో తుళ్ళూరు రెవెన్యూ సంబంధించి 5 ఎకరాలు ఇచ్చామండి. అయితే ఇంకా దొండపాడులో 1/2 ఎకరం ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది నరసింహపురంలో 180 సెంట్లు ఉందండి. ఇత్తానికి సిద్ధంగానే ఉన్నాం ఈసారి, ఎందుకంటే డెవలప్మెంట్ జరిగిద్దని ఉద్దేశంతో మేము ఇవ్వాలనుకుంటున్నాం. అది నా వ్యక్తిగత ఒపీనియన్, అందరితో మన సంబంధం లేదు. అయితే ఈ ఇచ్చిన వలన మనం డెవలప్ అయ్యి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇద్దామనుకుంటున్నాం. ఈసారి ఇచ్చే ప్లాట్లు కూడా పోయినసారి చాలా తప్పులు జరిగినాయి. రోడ్డు దారిపోట్లు అవన్నీ ఉన్నాయి. ప్లాట్లు చాలామంది బాధపడ్డారు. అవి అట్నే ఉండి చాలా మరి ఏం చేయాలో అర్థం కాకుండా. ఈసారి ప్లాట్లు అట్లాంటి దారిపోట్లు లేకుండా, వీధి సోలలు లేకుండా కరెక్ట్గా మంచి అందరికీ బాగా ఇచ్చి వాటి అందరిని సంప్రదించి చేసుకుంటే మంచిది అని అనుకుంటున్నాం. చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఆయన అపార అనుభవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఎలాంటి ఆయన గీయడానికి భూమి ఎవరైనా నేను సుఖంగా ఉన్నాను, అందరు కూడా ఉంటారని నేను ఆశిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం కాదు, అనుకూలమే అని నేను. గ్రామసభలో జరగడం అంటే వాళ్ళు డెవలప్మెంట్, గ్రామసభలో ఏం ఎట్లా రోడ్డు ఏ రకంగా చేస్తారు, డ్రైనేజ్ ఏ రకంగా ఉంటుంది, ఇంకా ఎట్లా చేయాలి ఏందని అభివృద్ధి గురించి చెబుతున్నారు. అది కూడా మాకు హ్యాపీ, చాలా సంతోషమే. ఎందుకంటే ఈ గ్రామం అభివృద్ధి చెందితేనే మనం డెవలప్ అయితేనే మనం హ్యాపీగా ఉంటాం. ఆ విషయాలు ప్రతి ఒక్క లైట్ విషయంలో కానీ పెద్దగా ఇట్లాంటివి కూడా చెప్పారు. అవన్నీ మేము చాలా ఆమోదిస్తున్నాం. అన్నీ వాళ్ళు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు. అది పరిస్థితి. కొంతమంది రసాబస చేస్తారు, తెలియక చేయటమే, వాళ్ళు తెలియక. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ గురించి అడగమంటున్నారు. వాళ్ళు ఏదో సొంత సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అడగకూడదు కదా, అడుగుతున్నారు. అది వాళ్ళు అది ఆలోచించుకుంటే మంచిది. నేనైతే అది పరిస్థితి.